ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ 2019 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హిందూ గుళ్ళపై కావచ్చు, హిందూ దేవాలయాలపై కావచ్చు, హిందువులపై కావచ్చు గత సైగో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి హిందూ బంధువు బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి నిన్నటి రోజున పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతి రాష్ట్రంలో మొత్తానికి ఇది ఒక సరైన నిర్ణయంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందువు తరపున మేము ఈ విషయాన్ని స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి విషయాన్ని ప్రతి చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గుళ్ళని ప్రత్యక్షంగా పరిశీలంగా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దీన్ని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే తిరుపతిలో తిరుమలలో జరుగుతున్నటువంటి హిందూ వ్యతిరేక చర్యలని ఈ కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇది ఎట్లా తిరిగి కూడా దీన్ని సక్సెస్ చేయాలనే ఒక నిర్ణయం తీసుకొని దీనిని ఇప్పుడు అన్ని మతస్థులు తిరుమలలో ఉన్నారని వాళ్ళని వేరే 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 డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం కూడా దీన్ని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ స్వాగతిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కింద ముంతాజ్ అనే హోటల్ ఒకటి తిరుపతిలో స్టార్ట్ చేసినారు. దాన్ని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇలాగనే ఈ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం మంచిగా చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దీన్ని స్వాగతిస్తుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెంకటేశయ్య ధర్మ రక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు తిరుక్షేత్ర పరిరక్షణ సమితి వారు గత వారం రోజులుగా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఈ ముంతాజ్ అనే పేరుతో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఏ సమయాన్ని కానీ వారి ప్రాణాలను సైతం అడ్డుపెట్టి ఇటువంటి పుణ్యక్షేత్రంలో అటువంటి నిర్ణయాలు హర్షించదగింది కాదు. ప్రతి ఒక్క హిందూ బంధువు దాన్ని వ్యతిరేకించాలని చెప్పి గత వారం రోజులుగా మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అధినేత శ్రీ తిరుమల రెడ్డి రిశేఖర్ రాయల్ గారు మరియు హిందూ ధార్మిక సంస్థలు సంయుక్తంగా పోరాడే క్రమంలోనే నిన్నటి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటి బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే వారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం ప్రతి హిందువుకి హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ఎన్నో ఏళ్ల తరపున ప్రతి ఒక్క హిందూ బంధువు ఆత్మవేదన ఏమంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావం మనస వాచ కర్మన వారి పట్ల వారికి భక్తిభావం లేనప్పుడు అన్యమతస్థులు హిందూ సాంప్రదాయాలను ఏమాత్రం గౌరవం చేయరు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అన్యమతస్థుల్ని ఇతర ప్రాంతాలకు తరలించి వారికి బదిలీ చేస్తే మేము కూడా దాన్ని సంతోషించే దగ్గ విషయమే. ఈరోజు కూడా పాప వినాశనం కొంతమంది అన్యమత ప్రచారం చేస్తూ విజిలెన్స్ అధికారులకు కూడా దొరికినారు. వారిపైన కూడా ఎవరైతే ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారో, ఈఓ గారు ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదే క్రమంలోనే మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎప్పుడు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం కృషి చేస్తూ ఉంటుంది. హిందువులు అంతా మన బంధువులే. వారి సమస్య అంటే అది శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే భక్తులకు టూరిస్ట్ వారు తీసుకుంటున్నటువంటి వారిని టూరిస్ట్ విధానాన్ని వ్యతిరేకించడం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులు ఇచ్చే విరాళాన్ని తమ ఖాతాల్లో కాకుండా టీటీడీ ట్రస్ట్ ఖాతాల్లోకి మళ్లించడం, ముఖ్యంగా అన్నదాన క్షేత్రంలో మరిన్ని భక్తులకి మరింత సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, ముంతాజ్ హోటల్ని అడ్డుకోవడం, ఇటువంటి ఎవరైతే గత ప్రభుత్వం అనాలోచితంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దేవలోక్ అనే భూమిని వాళ్ళ శారదాపీఠం వారికి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాల్లో భక్తులపైన దాడులు కూడా జరుగుతున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక హిందువులకంటూ ఒక వక్ఫ్ బోర్డు మాదిరిగా ఒక సనాతన ధర్మ బోర్డు కూడా ఏర్పాటు చేసి హిందూ బంధువుల మనోభావాలను, హిందువుల అభిప్రాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆలోచన చేసి హిందువులకంటూ ఒక ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు ధర్మ పరిరక్షణ సమితి మరియు
ధార్మిక సంస్థల అందరి తరపున తెలియజేసుకుంటున్నాం. ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ, ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు హిందూ ధార్మిక సంస్థల ద్వారా ఈరోజు కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు తిరుపతి తిరుమల దేవస్థానం కొత్తగా పాలక మండలి మొదటి మీటింగ్లో ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఒకటి శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు, 2 అన్యమతస్తులు కావచ్చు, 3 ముంతాజ్ హోటల్ కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఆ పాలక మండలికి చైర్మన్ ఆర్బే నాయుడు గారికి మరియు కమిటీ సభ్యులకు కూడా మేము కదిరి హిందూ ధార్మిక సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి నిర్ణయాలు మరెన్నో తీసుకొని కూటమి ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మేము కూడా కదిరి హిందూ ధార్మిక సంస్థల తెలియజేస్తున్నాం. మిగతా దేవస్థానంలో కూడా ఇదే విధంగా ఎక్కడైతే అన్నమతస్తులు ఉద్యోగస్తులు ఉన్నారో దేవస్థానంలో వాళ్ళందరినీ తొలగిస్తూ మిగతా ఉద్యోగస్తులు కూడా ప్రతిరోజు ఉద్యోగానికి హాజరయ్యే ముందు నుదుటిపై తిలకం దిద్ది రావాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మిగతా దేవస్థానాల్లో కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని దర్శనాల విషయంలో కావచ్చు, ఇంకో టెంకాయలు కొట్టడంలో విషయం కావచ్చు, ఇంకోటి లోపల జరిగే విషయాలు ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు దాన్ని గమనించి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హిందూ ధార్మిక సంస్థల ద్వారా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత. ఈరోజు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గుడి ముందర హిందూ ధార్మిక సంస్థ మరియు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు నన్ను ఆహ్వానించడం చాలా గర్వించదగిన ధన్యవాదాలు తెలుపుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పాలక మండలి ఏర్పడిన తర్వాత నిన్న తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ముంతాజ్ హోటల్ కావచ్చు, అన్యమతస్తుల ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరినీ బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్పిస్తున్నారు. ముంతాజ్ హోటల్ను రద్దు చేసినందుకు కదిరి ధార్మిక సంస్థల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు ఉన్నదో దాంట్లో 10,000 రూపాయలు భక్తుల నుండి కట్టించుకొని టీటీడీకి మాత్రం 500 రూపాయలు మాత్రమే, 5,000 రూపాయలు మాత్రమే చెల్లుతుంది. మిగతా అమౌంట్ ఏమవుతుందో కూడా తెలియలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో పాలక మండలి మొట్టమొదటిసారిగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ మొత్తం అమౌంట్ను మన టీటీడీ ట్రస్ట్కే చెందేటట్టుగా చేసినారు. ఇది ఎంతో గర్వించదగ్గ విషయము. అందులో మన అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇది ఎంతో గర్వించదగ్గ విషయము. మన హిందూ ధార్మిక సంస్థల తరఫున మరియు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇతర ప్రాంతాల్లో ఆలయాల్లో పనిచేస్తున్న అన్యమతస్తులను కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకొని ఎక్కడైతే అన్యమతస్తులు ఉన్నారో వాళ్ళని బదిలీ చేస్తూ, మరియు చిరు ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు ఈవో కావచ్చు, చిరు ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ తినకదారణ చేసి ఉద్యోగానికి హాజరు కావాలని కోరుతున్నాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ హిందూ ధార్మిక సంస్థలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్.